guys, welcome back to my channel. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వ్లాగ్ అయితే మా హనీమూన్ వ్లాగ్. ఇది మేము హనీమూన్కి దుబాయ్కి వెళ్ళామన్నమాట. అండ్ యు నో వాట్, మేము వెళ్ళిన రోజే దుబాయ్లో ఫ్లడ్స్ వచ్చాయన్నమాట. ఎస్, April 16th రోజు మేము అక్కడికి స్టార్ట్ అయ్యాము. సో ఇక్కడ హైదరాబాద్లో మాకు ఫ్లైట్ చాలా డిలే అయింది, ఎందుకంటే అక్కడ రెయినింగ్ అన్నారు. బట్ దెన్ వి డిడ్ంట్ నో, అంటే ఇంత వర్స్ట్గా రెయిన్స్ పడుతున్నాయి, అక్కడ ఫ్లడ్డింగ్ అవుతుంది అని చెప్పి. దుబాయ్లో 75 ఇయర్స్లో ఎప్పుడు ఇలా జరగలేదంటే, అండ్ ఇంతవరకు ఎప్పుడు దుబాయ్ ఫ్లడింగ్ అవ్వలేదు దుబాయ్లో. బట్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. అండ్ ఆ రోజే మేము ల్యాండ్ అయ్యాము. మాకు ఎయిర్పోర్ట్ నుంచి ఇలా మేము ల్యాండ్ అయ్యాము, మేము ల్యాండ్ అయ్యేటప్పుడు వర్షం పడలేదు. సో వి థాట్ ఓకే ఆగిపోయిందని. వన్స్ మేము ల్యాండ్ అయిన దగ్గర నుంచి వర్షం స్టార్ట్ అయింది, చాలా ఎక్కువ పడింది. బట్ దానికే ఫ్లడింగ్ అయిపోతుందా అంటే ఏమో, ఐ డోంట్ నో. బట్ దుబాయ్లో మాత్రం ఫుల్ ఫ్లడింగ్ అనమాట. బయట ఏం జరుగుతుందో మాకు తెలీదు. ఎయిర్పోర్ట్ నుంచి క్యాబ్ తీసుకొని హోటల్కి రావడానికి మాకు చాలా టైం పట్టింది. మాకేమో ఈవినింగ్ మ్యూజియం ఆఫ్ ఫ్యూచర్కి టికెట్స్ బుక్ అయి ఉన్నాయి. అండ్ మీకు తెలిసి ఉంటే మ్యూజియం ఆఫ్ ఫ్యూచర్కి ఎప్పుడో టికెట్స్ అన్నీ బుక్ అయిపోయి ఉంటాయి. అందుకే మేము ఎప్పుడో బుక్ చేసుకున్నాము. ఒకవేళ మేము క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ బుక్ చేసుకోవడానికి కూడా అవైలబిలిటీ లేదనమాట. సో ఎట్టి పరిస్థితుల్లో మేము అక్కడికి వెళ్ళాలి. మేము క్లూక్లో బుక్ చేసుకున్నాం. వాళ్ళేమో క్యాన్సిల్ చేయమంటారు, రిఫండ్ ఇవ్వమంటే ఇవ్వమంటారు. సో అదొక పెద్ద హెడ్ఏక్ అనమాట. సో ఎలాగైతే ఏంటి, ఫాస్ట్గా రూమ్కి వచ్చేసి రెడీ అయ్యి మళ్ళీ మ్యూజియం ఆఫ్ ఫ్యూచర్ వెళ్ళడానికి క్యాబ్స్ దొరకడం అనేది పెద్ద టాస్క్ అనమాట. ఓన్లీ పెద్ద పెద్ద కార్స్ మాత్రమే తీసుకుంటున్నాయి, అండ్ అవి చాలా ఎక్స్పెన్సివ్ ఉండింది. సో మేము చాలా స్పెండ్ చేసాము ఆ మ్యూజియం ఆఫ్ ఫ్యూచర్ చూడడానికి. అండ్ ఫైనలీ అయితే మ్యూజియం ఆఫ్ ఫ్యూచర్కి వచ్చేసాము. అండ్ ఇదైతే లోపల నుంచి చాలా బాగుంది చూడడానికి. అండ్ నేనైతే చెప్పాలంటే చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నా మ్యూజియం ఆఫ్ ఫ్యూచర్ మీద. అంటే చాలామంది చెప్పారు బాగుంటుంది అది ఇది అని చెప్పి, అస్సలు మిస్ అవ్వద్దు అని. బట్ మొత్తం చూసిన తర్వాత నాకైతే అంత సూపర్ అని ఏమి అనిపించలేదు. ఇట్స్ జస్ట్ నార్మల్గా అనిపించింది. అండ్ దీనికి మేము అన్ని స్టంట్స్ చేసి అంత ఖర్చు పెట్టి రావాల్సిన అవసరం అయితే లేకుండానేమో. బట్ ఎనీవేస్, అంటే దుబాయ్కి వచ్చి మ్యూజియం ఆఫ్ ఫ్యూచర్ చూడకపోతే బాగోదు కదా. సో అందుకే ఫైనలీ వెళ్ళాము, చూసాము. బేసికలీ మ్యూజియం ఆఫ్ ఫ్యూచర్ అంటే 2071లో దుబాయ్ ఎలా ఉండబోతుంది అని ఒక జిస్ట్ అనమాట. ఇప్పుడైతే మనం స్పేస్ షిప్లోకి వెళ్తున్నాము. సో వన్స్ వి గో ఇన్ సైడ్, చూడండి ఎలా ఉందో. Once you try to look around, you will see how Dubai will look like in the future. Okay? Few seconds to start. سيداتي سادتي، أنا قائدة الرحلة وأرحب بكم جميعا اليوم على مثل رحلتنا الفضائية إلى محطة الفضاء المدارية النقل. إنه يوم رائع وأمامنا رحلة ممتعة تستعد للانطلاق بعد لحظات قليلة. Ladies and gentlemen, this is your captain speaking. I'd like to welcome you all aboard. Welcome everyone. You are now standing at the deck of Space Station 1. చూశారు కదా, ఇలా ఉంటుంది అనమాట. ఫ్యూచర్ని ఎక్కువ దృష్టిలో పెట్టుకొని దీన్ని కట్టారు. బట్ నేను ఎక్కువ ఎంజాయ్ చేయలేదు. మేబీ ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నచ్చుతుందేమో, బట్ నాకు అంత ఎక్కువ ఏం నచ్చలేదు. ఏదో వెళ్ళాము, చూసాము, ఒక అట్రాక్షన్ అన్నట్టే అనిపించింది. అండ్ ఇక్కడ అంత నచ్చడానికి కూడా ఏం లేదు అని అనిపించింది. బట్ ఎవ్రీబడి హ్యావ్ డిఫరెంట్ ఒపీనియన్. అండ్ దీని ఎంట్రీ ఫీ కూడా కొంచెం ఎక్కువే. బట్ ఒకవేళ మీరు కనుక చూడాలి అనుకుంటే డెఫినెట్గా మిస్ అవ్వద్దు. అండ్ ఈ టికెట్స్ చాలా తొందరగా బుక్ అయిపోతాయి. So right now we are standing in the heart of OSS Hub, which is our Earth's overview. This is the state-of-the-art monitoring station that allows us to track the records or lack environmental conditions back on Earth. So on the left side you can see information in English, and the same information will be appeared in Arabic on the other side. Right now, in order to activate this interactive tables, all of you have the wristbands. Just scan your wristbands on the Wi-Fi signals here. And once you're taken toggle on top of it, it will give you more information. And if you wish to learn more about our inventions in the center here, we have 2 screens on the side. So from now on, it's a self-guided tour. Once you're ready, you will proceed with your next experiences.
చూసారు కదా! మనకు ఒక వ్రిస్ట్ బ్యాండ్ ఇస్తారనమాట అట్ ద ఎంట్రన్స్. ఒకవేళ మనకి దేని గురించైనా ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని ఉంది అని అనుకుంటే దాన్ని అక్కడ స్కాన్ చేస్తే యూ విల్ గెట్ యువర్ నేమ్ అండ్ ఎవ్రీథింగ్. అక్కడ దాని గురించి ఇన్ఫర్మేషన్ వస్తదనమాట. మనం అది చదువుకుంటే ఆ పర్టిక్యులర్ థింగ్ గురించి ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అదంతా తెలుస్తుంది. ఇది కొంతమందికి చాలా ఇంట్రెస్టింగ్ అనిపించొచ్చు. సో, అన్ని ప్లేసెస్‌లో ఇలాగే ఉందనమాట. బేసికల్లీ ఒక 3 ఫ్లోర్స్ ఉంటది మ్యూజియం ఆఫ్ ఫ్యూచర్. ఈచ్ ఫ్లోర్‌లో ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. ఇప్పుడు మనమైతే ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్నాము. అండ్ ఒక చిన్న బ్యాక్ స్టోరీ చెప్పాలి అనంటే దుబాయ్‌లో అసలు మేము అలాంటి ఒక రోజు ఎక్స్‌పీరియన్స్ చేస్తాము అని అస్సలు అనుకోలేదు. మేము యాక్చువల్‌గా హనీమూన్‌కి ఎక్కడికెళ్తున్నారు అని అంటే దుబాయ్ అని అందరికి చెప్పినప్పుడు అందరూ ఒకటే చెప్పారు. లైక్ అక్కడ చాలా ఎండలుంటాయి. ఎవరైనా దుబాయ్‌కెళ్తారా అది ఇది అన్నారు. మేము కూడా అమ్మో! అంత ఎండలుంటాయా అది ఇది అని అనుకోని మేము ఇక్కడ నుంచి ఫ్లైట్ స్టార్ట్ అయ్యే ముందు ఊరికే వెదర్ చెక్ చేశాను నేను నార్మల్‌గా. రైనింగ్ అని వచ్చింది. చాలా షాక్ అయ్యాను. ఎందుకంటే అందరూ ఇలా భయపెట్టారు. చూడు రెయిన్ పడుతుంది. హమ్మయ్య! కొంచెం చల్లగా ఉంటదని నేను ఎక్స్‌పెక్ట్ చేశా. బట్ నాకు తెలీదు ఇంత వర్స్ట్ అయిపోతే సిట్యుయేషన్స్ ఇంత వర్స్ట్‌గా వస్తాయని. ఎందుకంటే యూజువల్‌గా దుబాయ్‌లో ఇయర్‌కి ఒక 3-4 టైమ్స్ పడతదంట వర్షం. సో, నేను అనుకున్నా నార్మల్‌గానే పడుతుంది. అబ్బా! ఎంత లక్కీ మనం వెళ్తున్నప్పుడు వర్షం పడుతుంది. యూజువల్‌గా పడదు కదా! అని అనుకున్నాం మేము. సో, ఫ్లైట్ చాలా డిలే అయింది. ఓకే. డిలే అవుతుంది అనుకున్నాం. మేమేమో 4:30కి ఏమో బుక్ చేసుకున్నాం అనమాట మ్యూజియం ఆఫ్ ఫ్యూచర్. దానికి టైం అయిపోతుంది ఇది డిలే అవుతూ ఉంటే. నాకు అదొక టెన్షన్ అనమాట. బయట ఫ్లడ్స్ ఉంది, వర్షం ఎంత పడుతుంది ఇవన్నీ నాకు ఐడియా లేదు. సో, ఇలా స్టేర్స్ ఉంటాయనమాట. ఈచ్ ఫ్లోర్ అయిపోయాక ఇలా స్టేర్స్ మీద నుంచి కిందికి వెళ్తూ ఉండాలి. యాక్చువల్లీ అప్పుడు వర్షం వల్ల ఒక ఫ్లోర్ ఓపెన్ చేయలేదు. నాకు తెలిసి అదే ఫ్లోర్‌లో నుంచి యూజువల్‌గా మ్యూజియం ఆఫ్ ఫ్యూచర్‌కి ఇలా బయటికి కూడా వెళ్ళొచ్చు. అక్కడ ఫోటోస్ తీసుకోవచ్చు. అండ్ అది చాలా మంచి వ్యూ అనమాట. వర్షం పడడం వల్ల లీకేజ్ ఉండడం వల్ల ఆ ఫ్లోర్ క్లోజ్ చేశారు ఆ రోజు. సో, అది కూడా మిస్ అయిపోయాం మేము. మేబీ అది చూసుంటే నచ్చుండేదేమో. సో, అలా చాలా మిస్ అయిపోయాం. అండ్ చాలా డిసప్పాయింట్ అయ్యాం. అండ్ ఇది చూసారా 2071లో ఎలాగో ఈ స్పీసీస్ అన్నీ యానిమల్స్ అన్నీ ఉండవు అని చెప్పి ఆ డిఎన్ఏనంతా ఇలా ప్రిజర్వ్ చేస్తారు అన్నట్టు ఒక చిన్న చూపించడం జరిగింది. అండ్ ఇదైతే చాలా బాగుంది. నాకు ఇది ఒకటి బాగా నచ్చింది బేసికల్‌గా అక్కడ. అయితే 2 డేస్ నుంచి వర్షం పడుతూ ఉంది అంట. సో, మేము ల్యాండ్ అయ్యే టైంకి వర్షం లేదు. సో, అందుకే లక్కీగా మేము ల్యాండ్ అవ్వగలిగాం గానీ, లేదంటే ఐ డోంట్ థింక్ కొంచెం లేట్ అయినా మేము అసలు ఆ రోజు ల్యాండ్ అవ్వకపోతుండే. అండ్ 2 డేస్ కూడా ఫుల్ ఫ్లైట్స్ అనేవి క్యాన్సిల్ అయిపోయాయి. సో, ఏమైతుందో నాకు తెలీదు. బట్ లక్కీలీ అది లక్ అని చెప్పాలో, అన్‌లక్ అని చెప్పాలో తెలీదు. బట్ వర్షం లేదు. మేము ల్యాండ్ అయ్యాం. మేబీ మాది లాస్ట్ ఫ్లైట్ కూడా అయ్యుండొచ్చు ల్యాండ్ అవ్వడానికి. సో, ల్యాండ్ అయిన తర్వాత వెంటనే వర్షం స్టార్ట్ అయింది. అప్పటికి మాకు అస్సలు ఐడియా లేదు బయట సిట్యుయేషన్ అంత దారుణంగా ఉంది అని. మేము ఎంతసేపు మ్యూజియం ఆఫ్ ఫ్యూచర్‌కి లేట్ అయిపోతున్నాము అని చెప్పి అక్కడ క్యాబ్ కోసం వెయిట్ చేయడమే సరిపోయిందనమాట. బట్ వన్స్ ఎయిర్‌పోర్ట్‌లో నుంచి ఇలా బయటికి రాగానే అక్కడ అన్నీ ఫుల్ వాటర్. నేనైతే చూసి షాక్ అయ్యా ఏంటిది ఇలా ఉంది అని. బట్ మళ్ళీ ఎయిర్‌పోర్ట్ కొంచెం ఇలా లో లయింగ్ ఏరియాలో లాగా ఉంటుంది. సో, ఐ థాట్ మేబీ ఇక్కడే ఉన్నాయేమో మొత్తం బానే ఉంటుంది అని. బట్ చూస్తే మొత్తం సిటీ అంతా అలాగే ఉంది. అండ్ యూజువల్లీ అడిగాను మేబీ ఇది వీళ్ళకి కామన్ ఏమో సెట్ అయిపోతుందేమో అని అనుకుని అడిగితే ఇది ఫస్ట్ టైం 75 ఇయర్స్‌లో అంటే ఇంక అంతే షాక్ నేను. సో, ఎలానో అలా మ్యూజియం ఆఫ్ ఫ్యూచర్‌కొచ్చి చూసాము. ఇప్పుడు మీరు చూసారు కదా ఈ వీడియోలో మ్యూజియం ఆఫ్ ఫ్యూచర్ ఎలా ఉంది అని. బట్ దీని తర్వాత ఎలా వెళ్ళాము హోటల్‌కి అనేది ఒక పెద్ద టాస్క్. ఈ టైం వరకు ఫుల్ హెవీ అయిపోయింది మొత్తం సిట్యుయేషన్ అంతా. ఒక్క క్యాబ్ దొరకట్లేదు. ఫుల్ వర్షం. ఆఖరికి మ్యూజియం ఆఫ్ ఫ్యూచర్‌లో డస్ట్‌బిన్ కవర్స్‌ని రెయిన్ కోట్స్ లాగా వాడారు. మీరు చూస్తూ ఉంటే అంత బ్యాడ్ సిట్యుయేషన్ ఉండింది ఆ రోజు. అండ్ మాకు ఆల్మోస్ట్ 2.5 అవర్స్ వెయిట్ చేస్తే ఒక్క క్యాబ్ దొరికింది. అది కూడా చాలా ఎక్స్‌పెన్సివ్. సో, మేమైతే ఆ రోజు ఇంకా మెట్రో లేదు, బసెస్ లేవు. వాక్ చేయడానికి 2 అవర్స్ అనమాట మా హోటల్. సో, ఇంక మేమైతే వాక్ చేద్దాము అని ఫిక్స్ అయిపోయాం. ఫుడ్ లేదు, ఏం లేదు. ఇట్స్ వర్స్ట్ నైట్‌మేర్ అనమాట.
అసలు అలా అవుతుంది ఒక డే అని మేము అస్సలు అనుకోలేదు. అది కూడా దుబాయ్‌లో. నోబడీ ఎక్స్‌పెక్టెడ్. చాలామంది రోడ్స్ మీద ఉండిపోయారు అండ్ చాలా ట్రాఫిక్ జామ్ అయింది. అవర్స్ ట్రాఫిక్ జామ్. సో ఈ ఫస్ట్ డే మాత్రం చాలా ఘోరంగా అయింది. అండ్ నెక్స్ట్ డే ఎలా అయింది అండ్ దుబాయ్‌లో సిట్యుయేషన్ ఎలా ఉండింది, మా ట్రిప్ ఎలా జరిగింది అని తెలుసుకోవాలంటే యూ హ్యావ్ టు స్టే ట్యూన్డ్. అండ్ ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ గైస్.